బొగ్గును మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి నల్లబడుతుంది. కొంతమందితో ఎలా ఉన్నా ముప్పే. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధిని నేర్పడానికి. చూసారా, కోపం కూడా ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది, ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది, ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది, ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిరునవ్వు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు, గుండె భారాన్ని చల్లార్చడానికి తీయటి మాట చాలు, నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కటి స్నేహం చాలు. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎవరినీ చిత్తు కాగితంలా చూడకు. రేపు ఆ కాగితం గాలిపటం అయితే తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం రెండూ ఉండాలి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మంచిది. జీవితమే మీకు ఉపాధ్యాయుడు, అది మీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. చెయ్యబోయే పనిని తెలుసుకోవడమే వివేకం, ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే నైపుణ్యం, దానిని పూర్తి చేయడమే సద్గుణం. పోటీ ప్రపంచంలో అలుపు వస్తుందని ఆగిపోతే నువ్వు లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేవు. ముందు అలుపును అధిగమించు, దానంతట అదే లక్ష్యం నీ దగ్గరకు చేరుతుంది. ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిను పనిచేయకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పి మర్చిపోవచ్చు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదాన్ని కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. ఎద్దు నిలకడ లేకపోతే పంటకి మాత్రమే నష్టం, బుద్ధి నిలకడగా లేకపోతే జీవితానికి నష్టం. సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి ఎంత పెద్దదైతే ఏంటి? జీవితంలో చిన్న వయసులో కష్టానికి బానిసైన వాడే పెద్దయ్యాక సుఖానికి రాజవుతాడు. అందుకే ఎప్పుడూ కష్టానికి భయపడకు. మనసులో మనకు పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు. మనం ఒకరిని ఒకరు గౌరవించకపోతే ప్రేమలు ఉండవు. నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు. ఆత్మవిశ్వాసం ఒక అద్భుత శక్తి. ఒక్కసారి మిమ్మల్ని మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే కలకనండి, దాన్నే శాసించండి. ఇదే విజయానికి మార్గం. జీవితం ఆనందంగా గడపాలంటే క్షమించలేని వాళ్ళను మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. మీ దగ్గరే శుభవార్త ఉంది. ప్రతి పనిని ఓపికతో చేస్తే కోల్పోయిన దానిని కంటే ఎక్కువ తిరిగి పొందుతారు. మీ చరిత్రను మీరే తిరిగి రాస్తారు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా మన మంచికే అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు, ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. బతికినంతకాలం సుఖపడతావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.